18:3 మరొకసారి చదువుకుందామా? మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని ఎలా చెప్తున్నాడు? మీతో నిశ్చయముగా చెప్తున్నానని ప్రభువారు పలికినటువంటి మాట లేదు. కనుక మనము బిడ్డల వంటి వారము అంట, పసి బిడ్డల వంటి వారము, పెద్ద బిడ్డల వంటి వారం కాకుండా పసి బిడ్డల వంటి వారము లాగా ఉంటే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామంట. కనుక హృదయంలో మార్పు అనేది ఉండాలి. చాలా మంది ఈరోజు మందిరానికి వస్తున్నారు, చాలా మందిరాలకు వెళ్తున్నారు, ప్రభు దగ్గరికి వస్తున్నారమ్మా. యేసయ్య దగ్గరికి ఎందుకు వస్తున్నారు? చాలా మంది నువ్వు ఎందుకు వచ్చావు ముందు నువ్వు అడుగు, నీ మనస్సాక్షి నువ్వు గద్దిస్తా చూడు. దేనికి వచ్చావమ్మా నువ్వు? నాకు ఒక మంచి మొగుడు కావాలి, నాకు ఒక మంచి ఉద్యోగం కావాలి, నాకు మంచి చదువు కావాలి, ఆ చదువు తర్వాత ఉద్యోగం, అన్ని గుంటమ్మ కోరికలే. ప్రభు కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు అక్కడ ఒక్కడైనా? అందరూ వచ్చేది ఆరోగ్యం కోసం, ఐశ్వర్యం కోసం, అప్పులు చేసి అవి తీర్చేదాన్ని. నువ్వు అప్పులు చేయి, ఆయన తీరుస్తూ ఉంటాడు. ముందు ఈ మనసు మారాలి అంటున్నాడు. నువ్వు మారు మనసు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేవని నిశ్చయముగా చెప్తున్నాను. చాలా అద్భుతమైనటువంటి వర్తమానము. ఎవరు అటు ఇటు చూడొద్దు. ప్రభు మాటల్ని ఏముంది చెప్పు? దేవుణ్ణి మెప్పించే భక్తి చేయకుండా 4 వారాల్లో 1 వారం వచ్చేసి నేను తప్పు చర్చికి రెగ్యులర్ ఎలా కుదురుద్ది అది? అందుకని చిన్న బిడ్డలు ఉన్నారు చూసారా, చిన్న బిడ్డల మనస్తత్వంతో పోల్చాడు దేవుడు. కొన్ని మాటలు దేవుడు మనతో పంచుకోబోతున్నారు. చిన్న బిడ్డల్లో ఎందుకు ఆయన చిన్న బిడ్డలు పోల్చాడు? చిన్న బిడ్డలో ఏమి ఉండదు, మనలో ఏముంటుంది? వాళ్ళలో అది లేదు కాబట్టి అలా ఉంటేనే కానీ నువ్వు పరలోక రాజ్యంలోకి నిశ్చయంగా చేరవంటున్నాడు. అలా ఉంటే చేరతావు, లేకపోతే నో అంటున్నాడు. మొట్టమొదటి అంశం మనం చూసుకున్నట్టయితే చిన్న బిడ్డలమ్మా గర్వం ఉంటుందా? నా వైపు చూడండి, నా వైపు చూడండి. చిన్న బిడ్డల్లో గర్వం ఉంటుందా తల్లి? చిన్న బిడ్డలంటే మళ్ళీ మీరు ఈ ముద్ర బిడ్డలు ఈడు ఆడు ప్రవీణ్ గాడు వీడు పవన్ గాడు బిడ్డ కాదు, వీడు అడ్డాలు గడ్డాలు కూడా వచ్చి. చిన్న బిడ్డలంటే ఇప్పుడు మన జాయ్ గాడు వస్తాడు కదా, జాయ్ ఆ ఏజ్ ఉండదన్నమాట. నువ్వు కూడా కాదమ్మా స్వీట్ అది ఉంటున్నావురా అని గర్వం ఉంటుంది దానికి. అరే నేను చూడరా మహేష్ బాబు లాగున్నాననే గర్వం అట్లా ఉంటుందా? వీళ్ళు పిలుస్తా కొత్త ఉంటే స్కూల్లోకి వెళ్ళారనుకో, వాళ్ళ ఫ్రెండ్స్ ఒకళ్ళకి మంచి తాహత, నేను జాయ్ గురించి చెప్పడంలా, ఒక తాహత కలిగినటువంటి ఒక మంచి ఆఫీసర్ గారు అబ్బాయి ఇక్కడ ఎదురుగా నుంచున్నాడే. ఈ అబ్బాయి ఒకప్పుడు ఆఫీసర్ గారు అబ్బాయి. మా నాన్నగారు ఎవరు? పోలీస్ డిఎస్పీ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ గారు అనుకుందాంలే. నేను చదివిందంతా ఈది బడిలోనే, అంతే కదా. ఆ రోజుల్లో సెయింట్ జాన్స్, సెయింట్ జేవియర్, అదేందమ్మా అక్కడ ఉంది పట్టపట్ల ఒకటి. ఎన్ఎస్ఎం క్యూటీ ఏది మాయమైపోయిందే? క్యూటీ చదివింది ఏ స్కూల్ అయ్యా? ఎట్కిన్సన్ మమ్మల్ని చేసుకోరు, లేదంటే గర్ల్స్ చదువుకో. నిర్మలా కాన్వెంట్ ఎడ్యుకేషన్ మాకు తెలియదమ్మా. దెర్ ఇస్ నో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇన్ దట్ టైం. ఎలిమెంటరీ స్కూల్ అనేవాళ్ళు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మాత్రమే ఆ స్కూల్లో ఉంటుంది. ఆ తర్వాత 6 నుంచి హై స్కూల్ ఎడ్యుకేషన్ అనేవాళ్ళు. ఈ అబ్బాయి ఆ ఊర్లో సిఐ గారు అబ్బాయి. పోలీస్ ఆఫీసర్ అంటే ఎవరికైనా భయం ఉంటుందా లేదా? ఆ పోలీస్ ఆఫీసర్ గారు అబ్బాయి అంటే ఇంకా భయం ఉంటుందా లేదా? కానీ నాకు అసలు ఆ తారతమ్యాలే తెలియదు కాదు. రే తరా అనేవాళ్ళు నా ఫ్రెండ్స్. ఏరా గర్వం ఉంటే ఏంట్రా
ఎవడనుకుంటున్నాడు? సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుందంట. ఆయన దట్టి లేపండి అయ్యా, ఆయన దట్టి లేపండి. ఏం చేసి వస్తారో పొద్దున్న రాత్రి అంతా. నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట, పడిపోవడానికి ముందు అహంకారం అనే మనసు నడుస్తుంది. చూసారమ్మా, గర్వానికి ఎంత దేవుడు ఒక నిర్వచనాన్ని ఇచ్చారు. గర్వం వద్దు, గర్వం వద్దు, గర్వం వద్దు అంటే ఇప్పుడు చూడండి, మన చర్చిలో కూడా గమనించండి. నేను ఇట్లాంటి చాలా చూసి చూసి పండిపోయింది నా తలకాయ. కొంతమంది మనోళ్ళే ప్రేమ గల బిడ్డలు నాకు చూడగానే విష్ చేయరు, ప్రైజ్ ది లార్డ్ అనరు, వందనాలు అన్న, వందనాలు అంకుల్ అనరు, చూసి కూడా అట్లా చూడనట్టుంటారు. నేను అట్లాంటి వాళ్ళని గమనించి వందనాలమ్మంట దగ్గరికి. అప్పుడు వందనాలు ఏంటా మహానటి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలంటే ఎంతమందిని చూస్తుంటాం తల్లి. అందుకనే గర్వపు మనసు నిన్నేం చేస్తుంది? పతన దశలోకి తీసుకెళ్ళిపోతుంది, నిన్ను నాశనానికి నడిపిస్తుంది అంటారు. చూడండి, నెబుకద్నెజరు అనే ఒక అన్య రాజు అంటున్నాడంటే ఇజ్రాయేలీయుడి కాదు కదా నెబుకద్నెజరు. కానీ అతను చెరబట్టింది ఎవరిని తల్లి? నెబుకద్నెజరు చెరబట్టింది ఎవరిని? దేవుని బిడ్డల్ని. చెత్త కొట్టుడు కొట్టాడు, సంపదంత మంది చంపాడు, బానిసలుగా తీసుకెళ్లాడు దేవుని బిడ్డలు అనేటువంటి ఇజ్రాయేలీయులని. ఎందుకు? వీళ్ళకి కళ్ళు లేవు, ఇక్కడ వచ్చేసినాయి. అరే వీడికి గర్వం మెడల మీద ఉందిరా అంటారు సామెత. అంటారా లేదా? విన్నారా మాట ఎవరైనా? వీడికి గర్వం మెడల మీద ఉందిరా అంటారు. ఆ స్టేజ్కి వచ్చేటడికి ఎలాగో లేదురా మీరని అన్యుడికి అప్పచెప్పాడు. ఊచ కోతకు వచ్చాడు అతను 70 సంవత్సరాలు. అతనంట ఒకరోజు అలా చూసుకుంటూ తన నగరము, తన రాజ్య వ్యాప్తి, తన శక్తి బలం చూసుకొని మనసులో ఆహా ఈ బలము, ఈ సామ్రాజ్యం అంతా నా శక్తే కదా అనుకున్నాడంట. వెంటనే ఏంటది? వెంటనే ఏమనుకున్నాడు మనసులో? దాన్ని ఏమంటారు? లోపడటం అంటారా? తగ్గించుకోవడం అంటారా? గర్వము, అహంకారం. వెంటనే స్వరము వినపడి, నీవు పశువు మేసినట్టు, ఎవరు? మహా చక్రవర్తి 7 కాలాల పాటు నువ్వు పశువు మేసినట్టు గడ్డి మేస్తావు పో అన్నాడు. కథ ఇంకక్కడి నుంచి అంతఃపురంలోకి పోయి అంటున్నాడంట. కుక్కరిచినట్టు, పందేసినట్టు, గేదెలు ఇచ్చినట్టు వస్తుంటే అందరూ ఏంటి వీడికి ఏదో మెంటలెక్కిందని తరగొట్టారంట. గడ్డి మేశాడు నెబుకద్నెజరు ఆ చక్రవర్తి. ఎందుకంటే కేవలం అహంకారం అనే మనసు, గర్వం పడ్డట. ఆ గర్వం కలిగినటువంటి స్వభావంతో ఇది ఉండనటువంటి వాళ్ళు ఎవరయ్యా ఈ భూలోకంలో అంటే చిన్న బిడ్డలు. సో ఇక్కడ ప్రభువారు నీకు పరలోకం రావాలని ఉందా? నా దగ్గరికి రావాలని ఉందా? నీలో గర్వం తీసేసుకో, నీలో అహంకారం తీసేసుకో. ఎవరి దగ్గర నీ డాబులు చూపించబాక. నాకు ఎవరైనా ఒకప్పుడు ఏమనుకుంటున్నారు, నేను వచ్చి రోడ్లో నిలబడితేనా ఒక్కళ్ళు అసలు ఆ రోడ్లో పోయేవాడు కాదు. ఇది గొప్ప, ఇది గొప్ప గర్వం. చాలా మంది చెప్తుంటారమ్మా. మరి మీ స్త్రీలైతే ఈ పెళ్లిళ్లలో లేకపోతే ఏదన్నా ఫంక్షన్స్ లో కలిసినప్పుడు అసలు మామూలుగా ఉండదు అక్కడ. ఆ వస్త్రధారణ, ఆ యొక్క నగలు, ఆహా ఓహో. ఒక్క గుంపు పెట్టరు వీళ్ళు. చర్చికి వచ్చేటప్పుడు మామూలు మన సంప్రదాయం ప్రకారం వస్తారు. ఎలా చెప్పండి? బొట్టు పెట్టుకోకుండా. నేను దానికి వ్యతిరేకం కాదు.
నీకు మొదటి నుంచి అలవాటు ఉంది, నువ్వు హిందూ సంప్రదాయంలో పెరిగిన బిడ్డవి, నీకు అలవాటు, అది తీసేస్తే మీ ఆయన బెల్ట్ వేస్తాడు. కాబట్టి నేను అంత మరి కొట్టించుకోను. ఆయనకు కూడా మారు మనసు కలిగి వద్దులేదు తప్పు మనం చేస్తున్నది అన్నప్పుడు తీసేయి. నటన వద్దు, డాబు వద్దు. చర్చిలోనేమో బొట్టు తీస్తావు, పెళ్లికి వెళ్తే 3 బొట్లు పెడతావు, 1, 2, 3 పెడుతున్నారా లేదా? ఎందుకు ఈ గర్వచాష్టలు? ఎందుకు ఈ డాబులు, ఈ గర్వాలు, ఈ అహంకారము చిన్న బిడ్డలో ఉంటుందా? ఉండదు. కనుకనే దేవుడు అంటున్నాడు, ఆయన అంటున్నాడమ్మా, అన్నీ ఉన్న ఇస్త్రా అణిగి మునిగి ఉంటుందంట, ఏమి లేదే ఎగిరెగిరి పడుద్దంట. కనుక అదే 18వ అధ్యాయము 4వ వాక్యము ఒక్కసారి మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 18వ అధ్యాయము 3 చదువుకున్నాం కదా, 4 చదవండి. కాగా ఈ బిడ్డల వలె తన్ను తగ్గించుకుని వాడెవడో, కొట్టమ్మ చప్పట్లు గట్టిగా, తన్ను తాను తగ్గించుకుని వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడవుతాడంట. పరలోక రాజ్యంలో ప్రవేశించడమే మనకు పెద్ద భాగ్యం. ఆ పరలోక రాజ్యంలో కూడా నువ్వు గొప్పదానిగా, ఏది జస్ట్ నీలో ఆ గర్వాన్ని తీసేసి నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కొంచెం పెద్దగా చెప్తారా? హల్లెలూయా. గుడ్. సో మనం ఇప్పుడు నేర్చుకున్నది ఏంటంటే, నెబుకద్నెజరు గర్వపడ్డాడు, గడ్డి తినిపించాడు. నా దేవుడు, నీ దేవుడు, నీ దేవుడు, మన దేవుడు. అదే తప్పు తెలుసుకొని, ప్రభువా భూమికి ఆకాశానికి నీదే దేవుడు అనగులోనే మళ్ళా తిరిగి కోల్పోయిన ఆ చక్రవర్తి ఆ పదవిని వాడికి ఇచ్చేశాడు. అది నా యేసయ్య. చూద్దాం. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే చిన్నపిల్లల్లో మొదటిదిగా ఏముండదు అనుకున్నాం మనం, వాళ్ళల్లో గర్వము, అతిశయం. రెండోది, చిన్నపిల్లల్లో బాగా ద్వేషం ఉంటుందా? జాయిగాళ్ళ పగ ఉంటుందా? మరి మనలో ఎందుకు వస్తుంది బాగా ద్వేషం? ఎవరిని చూసినా ఈయన వేసేయాలా, దీన్ని వేసేయాలా, ఏదో ఒక నష్టాన్ని చేకూర్చాలా. ఎందుకు వస్తుందమ్మా? చిన్నపిల్లలు చూడండి, వాడిని గట్టిగా కొంతమంది, మన నిర్మలక్క ఒకలాంటి హింసాత్మకమైనటువంటి మురిపం ఉంది, పెట్టుకుని ఎందుకక్క అట్లా గిచ్చుతావు నిర్మలకంటే అట్లా నాకు తృప్తి ఉండతారా గారు అంటది. చాలా మంది అంతే అనుకో, ఎత్తుకుంటారు చిన్నపిల్లలు. గిల్లి వెంటనే వాడు పగబట్టేస్తాడా మన మీద? మనం ఇంతే ద్వేషం పెంచుకుంటాడా అంటే, మా బుజ్జి అనగానే వెంటనే ఆ ముఖం మీద ఏమొస్తుంది? నవ్వు రావడం కాదు, నవ్వు వస్తుంది. వాడు నీ దగ్గరికే వస్తాడు. కొన్ని నిమిషాలు గిల్లిపించుకొని కొంతమంది పిల్లలు కఠినంగా గిచ్చుతారు. తల్లి నీ మొహం మండ, మీరు ఎలా ఎవరైనా ఉన్నారా అట్లాంటి వాళ్ళు? ఏమ్మా మీరు బాగా నువ్వు ఇస్తావు కదా, నేను ఎందుకు అనుకున్నాను నువ్వు ఇట్లా అన్నావు. గుడ్, ఎచ్చబాకే అట్లా. నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేనేం చెప్తున్నానంటే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. ఫస్ట్ మీరు ఏమన్నారు? మీ యొక్క మిత్రులను ప్రేమించండి, శత్రువులను ద్వేషించండి అని విన్నారు కదా. మీరు మీ పరలోకమందున్నటువంటి మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. కొట్ట చప్పట్లు గట్టిగా. శత్రువులను ప్రేమించాలి తప్పదు. నువ్వు పరలోకం పోవాలి అంటే
శత్రువుని ప్రేమించాలి. దట్స్ ఆల్. ఇక సమస్య లేదు. నీ అన్న నీకేదైనా ద్రోహం చేశాడా, అయిన వాడిని క్షమించు, ప్రేమించాలి. నెక్స్ట్ అది ఇదిగో బొగ్గలు గిల్లే వాడి కోసం ఏం చేయాలి, మనం ప్రార్థన చేయాలి. ఆ చిన్న పిల్లల్లో ఆ తత్వం ఉంటది. ఈ నిర్మలక్క నేను గిచ్చింది అని చూడటం, ఇంకొకడు తారాప్రకాశ్ తొడపాస పెట్టాడు అని గురి చూడరు, ఏడుస్తారా ఆ టైం అలగలగలా ఆడుద్ది ఆ హృదయం. కానీ వెంటనే వచ్చి అని ఎత్తుకొని తాతకు ముద్దు పెడతామా అంటే వెంటనే ముద్దు పెడతాడాడు. అరే ఎంత నిజంగా పిల్లల మనస్తత్వం అంటే అది అలా ఉంటేనే కానీ నేను పరలోక రాజ్యం ప్రవేశించు. చాలా కష్టం అన్నా నువ్వు అంటే నువ్వు పోవడం కూడా చాలా కష్టం తల్లి. మీరు ఆలోచించుకోండి. చెప్పమన్నాడు, నేను చెప్తున్నా. పరలోకం పోతావా, వాటితో పాటు చికెన్ రోస్ట్ మటన్ రోస్ట్ అవుతావా అంటే అవు. నీ శత్రువు, నీకు అసలు శత్రువే ఉండకూడదు. నేను ఈ సత్యవాక్యాన్ని ఇప్పుడు కాదు 10 సంవత్సరాల క్రితమే నేను తెలుసుకున్నా. అప్పటి నుంచి నేను ఎవరైనా ద్వేషించాలంటే చాలా భయం. నాకు తెలుసా, గబుక్కులు కోపంలో ఎవరినైనా ఒక మాట అన్నా మళ్ళా వాళ్ళకి పక్క రోజుల్లో వెళ్ళి సారీ చెప్పేసి సమాధాన పడొస్తా. నన్ను మార్చింది ఈ వాక్యం. నేను పుట్టుకతోనే చిన్నపిల్లల స్వభావం ఇస్తున్న పుట్టినోడు కాదు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణ వాక్యమని కృపాశక్తి దయాశక్తి సంపూర్ణ కనుక తల్లి అంత చక్కగా పగ ద్వేషం లేకుండా జీవించాలి. అది కూడా అలా జీవించే వాళ్ళు లేరు అంటే ఈ యొక్క లోకంలో ఎవరు లేరు. యేసయ్యా నేనొక్కడిని ఎట్లా చేసేదని ఎవరిని మనకు ఉదాహరణ చూపిస్తున్నాడు? చిన్న పిల్లలు. చిన్న పిల్లల వరే మీలో ఫస్ట్ ఏముండకూడదు అనుకున్నాము అమ్మా? రెండోది ఏమనుకున్నాం? పగ ద్వేషము. ఈ రెండు కూడా ఉండకూడదు అంటున్నాడు. చూడండి, ఈ పగతో ద్వేషంతోనంట మన ఆరోగ్యం చెడిపోతుంది. బ్రతికుండగానే నీ యొక్క ఆరోగ్యాన్ని, నీ శరీరాన్ని నువ్వు చెడగొట్టుకుంటావు. ఇంకొకటి, నీ కుటుంబ భవిష్యత్తును పాడు చేసుకుంటావు ఈ పగా ద్వేషంతో. ఎలాగంటే నీకున్న ఆ పిచ్చి కోపము, ద్వేషము, పగ వలన గబుక్కన నీ శత్రువు అనుకున్న వాడిని కొట్టావు, వాడు చచ్చి ఊరుకున్నాడు. లేకపోతే నువ్వేమో ఆ బిందె పెట్టి మూతి మీద ఒక కోటు పూడ్చావు, ఆమె బ్యాలెన్స్ వెనకబడింది, తలక దెబ్బ తగిలింది, చచ్చిపోయింది. నెక్స్ట్ మూమెంట్లో ఏం చేస్తారు? నిన్ను అమ్మా జైల్లో పెడతారు. అవసరమా? ఇంటి యజమానిగా తండ్రి జైలుకి వెళ్తే ఆ భార్య పరిస్థితి ఏంటి, ఆ బిడ్డల పరిస్థితి ఏంటి? రోడ్డును పడతారు కదా. అందుకనే దేవుడు అంటున్నాడు, నీవు ఒక మనిషి మీద పగ పెట్టుకొని ద్వేషం పెట్టుకుంటే దానిలో నీకు తెలియకుండానే కొన్ని తప్పులు చేసేస్తావు. అవి ఇహలోకంలో నీ యొక్క కుటుంబ జీవితాన్ని నాశనం చేసేస్తుంది, పరలోకంలో కూడా నీ ప్రవేశం లేకుండా చేస్తుంది అని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. చూడండి, ఇద్దరు పిల్లలు దెబ్బలాడుకున్నారనుకోండి, వాళ్ళ మధ్యలో పెద్దలు పోవచ్చా? మనల్ని ఫూల్స్ చేస్తారు వాళ్ళు. అప్పటికప్పుడు చొక్కాలు పట్టుకొని కొట్టుకుంటారు అక్కడ మనం కళ్ళెదుటే. మనం వెళ్ళి పెద్ద ఏంట్రా మా అబ్బాయి మీద చేయేస్తావా నువ్వు దబాను వాడి మీద కొట్టామనుకో, వాళ్ళ అమ్మలు వచ్చేస్తారు. వాళ్ళు ఏంటంటే మా అమ్మాయిని కొట్టా, మా అబ్బాయిని కొట్టామంట, గొడవ అయిపోద్ది. ఎవరికి? పెద్దలకి. అసలు స్టార్ట్ చేసింది ఎవరు? పిల్లలు. కానీ అరగంట తర్వాత చూడండి, వాడు వస్తాడు, గోళీలు తెచ్చే ఆడుకుందామా అంటాడు.
వీడు మా అమ్మ చూస్తుంది, 5 నిమిషాలు ఆగా తస్తాను గోడసాటాను. అంతలోనే పగాద్వేషం ఉంటే అంత ఈజీగా కలిసిపోతారా? కాబట్టి మనం కూడా తల్లి చిన్నపిల్లలాగా వారికి ఎలాగైతే పగాద్వేషం ఉండవో మనలో కూడా ఆ పగాద్వేషం ఉండకుండా, గర్వం ఉండకుండా చూసుకుందాం. మూడోదిగా చూసినట్లయితే పిల్లల్లో ఏముండదు? అసూయ ఉండదు. నువ్వేం డ్రెస్ చేసుకున్నా అనుకో, మనం అంత ఆనందించినట్టు నటిస్తాం, కళ్ళల్లో మాత్రం అసూయ. అబ్బో చూడండి, మన ప్రక్కింటి వారు ఏదన్నా ఒక మంచి బట్టలు వేసుకుంటా మనకు అసూయ. ప్రక్కింటి వారు లేకపోతే మీ బంధువులు లేకపోతే నీకు క్లోజ్ అనుకున్న వారు ఏదైనా మంచి వస్తువు కొనుక్కున్నా అసూయ. ఒక కారే కొనుక్కున్నాడు అసూయ, ఒక ఇల్లు కొనుక్కున్నాడు అసూయ, ఒక పొలం కొన్నాడు, స్థలం కొన్నాడు, లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది అసూయ అసూయ అసూయ. ఈ అసూయతోనే చక్రవర్తిని పదస్థానంలో నుంచి తొలగించబడ్డాడు. దేవుని దృష్టికి అతను నమ్మకస్తుడుగా కాకుండా ద్రోహిగా మారాడు. అతని పేరే సౌలు. ఈ సౌలు ఎవరయ్యంటే పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలు ప్రజలు న్యాయాధిపతుల యొక్క పరిపాలనలో పాలింపబడుతున్న సమయంలో మాకు రాజు కావాలి అని అడిగారు. అప్పుడు దేవుని చేత మొట్టమొదటిగా అభిషేకించబడి రాజుగా ఇజ్రాయేలు జనానికి ఏర్పాటు చేయబడిన వ్యక్తి పేరేంటి చెప్పండి? సౌలు మహారాజు. ఈ సౌలు మహారాజులో ఏమొచ్చింది? అసూయ వచ్చింది. ఎవరి మీద వచ్చింది? దావీదు మీద వచ్చింది. వెంటనే దేవుడమ్మ నిజంగా ఎంత దీర్ఘశాంతుడో మీకు తెలియకుండా ఆ క్షణాన సౌలును తీసేసి దావీదుని ఎక్కించలేడా సింహాసనం? బట్ హీ వెయిటెడ్ 38 years, 38 సంవత్సరాలు వెయిట్ చేశాడమ్మా. సమూయేలు ప్రవక్తకి చెప్పాడు, నువ్వు వెళ్ళి నేను ఎంచుకున్నవాడు దావీదు, వీడొద్దు, వీడు గర్విష్ఠుడు అయిపోయాడు, అసూయపరుడు అయిపోయాడు, కనుక వీడు చెప్పిన మాట వినకుండా నేను అమాలేకీయుల ఆ యొక్క రాజ్యాన్ని, సైనికుల్ని, రాజుల్ని, పశు సంపదని, అసలు ఈ బంగారం మొత్తాన్ని కాల్చిరమ్మంటే వీడు బలిసిన గొర్రెలు, గేదెలు, లేకపోతే ఆవులు తెచ్చాడు. అదేమయ్యా అని అడిగితే దేవుడికి పరిచేదానికి తెచ్చావులే, మనుషులకు భయపడి అంటున్నాడు, దేవుడికి భయపడక. అందుకని వాటిని తీసేస్తున్నాను, నేను దావీదును అభిషేకిస్తున్నాను కనుక నువ్వు వెళ్ళి యెష్షయికి 8 మంది కుమారులు ఉంటారు, వారిలో దావీదు అనేవాడిని నేను అభిషేకిస్తున్నాను కనుక నేను నీకు చూపిస్తా ఎవరికి అభిషేకం కావాలి, వాడిని అభిషేకించన్నారు. అభిషేకం పొందాడు దావీదు. పొందిన వెంటనే చక్రవర్తి అయ్యాడా? సేమోడు గొర్రెలు కాసుకునే బతికే 38 సంవత్సరాలు అలాగే నార్మల్ పైపెచ్చు గొలియాతును చంపిన తర్వాత ఈ యొక్క సమూయేలు కుమార్తె నుంచి పెళ్లి చేసిన తర్వాత సౌలు రాజుతో బంధుత్వం ఏర్పడిన తర్వాత కొంచెం క్లోజ్ అయ్యాడు కదా. ఆ సొంత అన్నలు యోసేపును చూసి, యోసేపు ఎందుకు ద్వేషించారమ్మా? అన్నలు ఎందుకు ద్వేషించారు చెప్పండి? అసూయమ్మా. వాళ్ళ నాన్నగారికి ఈ 12 మంది కుమారుల్లో నాన్నగారికి మామూలు కంటే ఉండేది 2 పిల్లలు, ఒకటి పింకీ, ఒకడేమో బబ్బులు. బబ్బులు గారికేమో కోడికలు పెట్టి పింకీ దానికి బట్టలు మెతుకులు పెడితే దీనికి మండదు. అలాగే మండకూడదు అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అసూయ పడకూడదు. నీ అసూయ నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? నరకానికి తీసుకెళ్తుంది. పరలోకంలో నువ్వు ప్రవేశించకుండా అది నిన్ను అడ్డుకుంటుంది అంటున్నాడు. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? అసలు మన హెడ్డింగ్, టైటిల్ హెడ్డింగ్, ఈ అంశం యొక్క హెడ్డింగ్ ఏదో తెలుసా మీకు?
ఇలాంటి వారినే పరలోక రాజ్యం చేస్తారు. ఇలాంటి వారే పరలోక రాజ్యము చేస్తారు. ఎలాంటి వారు? ఫస్ట్ చిన్న పిల్లల వలె గర్వం లేకుండా ఉన్నవాడు, చిన్న పిల్లల వలె పగాద్వేషం లేకుండా ఉన్నవాడు, చిన్న పిల్లల వలె అసూయ లేకుండా ఉన్నవాడు. 4వ చూద్దామా? మత్తయి సువార్త 6వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు చదవండి అమ్మా. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి. ఏది ఎడలా పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనతనందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు అంటున్నాడు. చూడండి తల్లి, ఈ 4వ పాయింట్ ఏంటి అంటే చంటి పిల్లల్లో వేషధారణ అనేది ఉంటుందా? వేషధారణ అంటే నటన. పైకి కనిపించేది ఒకటి, లోపల నీ స్వభావం ఒకటి. అదే అంటున్నాడు నటన. అన్యుల దగ్గర బోర కొట్టించుకో. చూడండి, అన్యులమ్మా పాత రోజుల్లో, మరి ఇప్పుడు లేదు కానీ నాకు తెలుసు, పాత రోజుల్లో పెళ్లిళ్ళు జరిగితే మైకోడు కట్టేవాళ్ళు. ఇప్పుడంటే మీకు 2 రూపాయలంటే కద్మాకాని 2 రూపాయల ఏంటన్నయ్యా అంటది. ఆ రోజుల్లో మహారాజరాజశ్రీ శ్రీ మత్తయ్య గారు, ఏర్పాటి మత్తయ్య గారు పెళ్లి కుమార్తెను ఆశీర్వదించి మరి బహుమతిగా సమర్పించుకున్న రకం 2 రూపాయలు మైకులో చెప్పాలి. అక్కడ వెంటనే రాసేసుకుంటుంటాడు ఒకడు. ఇది బోర. అన్యులు ఈ బోరను కొట్టుకోబాకంటారా మీరు? మీకున్న టాలెంట్ని కానీ, మీకున్నటువంటి భక్తిని కానీ చూడండి, అసలు టూ మచ్ చేస్తారమ్మా కొంతమంది, టూ మచ్. ఇప్పుడు మీటింగ్స్ పెడతారు, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనేది లాస్ట్ లో పెడతాం, రైట్? చెప్పాలి. మరి సంఘం అంతా కష్టపడి ఉంటారు. ఏదో ఒక 5 నిమిషాలు సేవ సమాజం వారికి వందనాలమ్మ, చాలా బాగా చేశారు. యూత్ అయితే పోస్టర్లు వేశారు, అదర కొట్టేశారు. వెంటనే ఆర్కెస్ట్రా వాళ్ళు ఊరకనే కాదు, వేరు లాగేస్తారు. వాళ్ళకి మనం ఏం చేయాలి? థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్ ఎవరికి చెప్పాలి? నువ్వు ఉచితంగా ఏదైనా చేస్తేనే. 1 గంట వచ్చి కొయ్యి అన్న తానికి 2000 దాచేస్తాడు. 3 వస్తారు, 3 రోజులు 6, 3 రోజులు మీటింగ్ అంటే 18,000 వాళ్ళకే. కడుపులా ఎలా ఉంటుందంటే 18,000 లెక్క కట్టిస్తుంటే వాళ్ళకి. సరే, ఇక తప్పదనుకోండి, అలవాటు చేశారు. అంతే. మైకులో కాదు, మామూలుగా ఇటువంటి కూటాల్లో, మహాసభల్లో, లేకపోతే పెళ్లిళ్లలో అమ్మ భయంకరమైనటువంటి అన్టైమ్లీ మ్యారేజెస్, ఓన్లీ క్రిస్టియన్ మ్యారేజెస్. ఈ లోకంలో ఒక క్రమశిక్షణ లేని జీవితం ఎవరిదంటే మన క్రైస్తవులదే. ఇలా చెప్పేదానికి చాలా బాధపడుతున్నాను. మన అన్యులు మ్యారేజ్ అంటే పెడతారు ముహూర్తం. ఏంటి? తెల్లవారుజామున 3:56 శుభలగ్నం ఉంది గనక ఫలాని సుజాత, ఫలాని ఇంకెవరో కర్యుడు భార్యాభర్తలుగా జతమర్చబడిపోతున్నారు కనుక మీరందరూ బంధుమిత్ర సపరివార సమేతంగా తెల్లారుతాము 3:56 పోవాలంటే ఇటు సగం రాకూడదని పెడతాడు ఆ ముహూర్తం. అది ఎవడిపోతాడా మా టైంకి? వెళ్తావమ్మా? ఇది అంత ఖచ్చితంగా ముహూర్తాలు పెడితే చచ్చినట్టు వాళ్ళు వస్తారు, బంధువులు ఉంటారు. బంధువులు అంటే వాళ్ళ ఇరుపక్షాల తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు మాత్రం ఉంటారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వారు కూడా టైం మెయింటైన్ చేస్తారు. నిఖా సో టైం అంటే ఖచ్చితంగా చేస్తారు. ఎటొచ్చి చెప్పు
జబ్బు, ఏం జబ్బు? నిర్లక్ష్యమైన జబ్బు. ఎందుకంటే మనం వచ్చేది ఈ చర్చికే 10:30 గంట 12కి వచ్చే జబ్బు కదా మనకి. నీ పనికి నువ్వు ఎందుకు వస్తావు? ఉంటారులే, మళ్ళీ ఈడేమో. పరిశుద్ధమైనటువంటి రైల్వే క్రిస్టియన్ సమాజ మందిరములో ఉదయం 10:30 గంటలకు పరిశుద్ధ వివాహము దేవుని ఆత్మతో జరిగింది. భలే పెడతారు కదా రైటింగ్. 12 గంటలకు ఫోన్ చేస్తే ఏందమ్మా ఇంకా రాలేదంటే, పాస్టర్ గారండి ఇద్దరికి మంగళ స్నానాలు చేయిస్తారు, మొహ స్నానం చేయించదే. మంగళ స్నానం 12 గంటలకు చేస్తావా? మరి అట్లంటే 3 గంటలకే పెట్టుకో. 18 ఎందుకు వేస్తావు నువ్వు టైంకు? ఒకసారి అయితే అమ్మా 2 గంటలకు ఫోన్ చేస్తే 2 గంటలకు రాలా పెళ్లికి. అప్పుడు మన ఈ నూతన మందిరం లేదు. నాకు బీపీ పెరిగిపోతుంది. ఎందుకంటే నేను ఇన్వైట్ చేశాను వేరే పాస్టర్స్, వాళ్ళేమో ఆపసోపాలు పడిపోతున్నారు. క్రమశిక్షణ లేదు, క్రమశిక్షణ ఉండదు. కనుక వేషధారణ వద్దు అంటున్నాడు. చిన్న బిడ్డలకి వేషధారణ అంటే అస్సలు తెలియదు. సమయాన్ని పాటించడం నేర్చుకోవాలి. చూడండి, చర్చిలో ఒకలాగా ఇంటి దగ్గర ఒకలాగా ఉంటే దాన్ని కూడా నటన అంటారు. చర్చిలో పెద్ద పుస్తకేస్తావు, తేడానికి ఇంత పెద్ద బైబుల్ తెస్తావు, ప్రార్థన చేయబట్టే తండ్రి ప్రభువా నైనా ఓ పరలోకం నుండి మమ్మల్ని చూస్తున్న దేవా అంటారు. ఇంటి దగ్గరికి వెళ్తే ఏంటే నాకంటే ముందు నువ్వు పెట్టావు లైన్లో బిందె. ఏమా ఇంకా బిందెలో లైన్లు ఉన్నాయా? లేవు కదా. భలే ఉండేదట కదా అప్పుడు. అసలు చర్చిలో సాక్ష్యాలు చెప్పి ఆత్మలు వచ్చి మరియక్కలు లేకపోతే మార్తక్కలు ఇంకే ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా దగ్గర గొడవ వేసుకుంటారు. పేడ దగ్గర కూడా గొడవ వేసుకుంటారంటమ్మా. నేను కాదు చెప్పేది, పెద్ద పెద్ద దైవజనులు ఏసన్న గారు లాంటి వాళ్ళే అవి చెప్పారు. కనుక 4వదిగా మనం ఏం చెప్తున్నామమ్మా? వేషధారణ కలిగి ఉంటాం. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 3వ వాక్యాన్ని మరొకసారి చదవండి. ముందుకు వెళ్ళిపోదాం. 6:3 నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి, చూడండి నా సైడ్ చూడండి, నీ కుడి చేత్తో దానము చేయునది ఎడమ చేతికి ఎట్లా తెలియకుండా పోద్దమ్మా? ఇస్ ఇట్ పాసిబుల్? అది సాధ్యమా? చెప్పాలి మరి. సాధ్యమేనా? కుడి చేత్తో నువ్వు చేసే దానము ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి అని అంటున్నాడు అక్కడ ప్రభువారు. అది సాధ్యమా? ఏందమ్మా ఎస్ అని చెప్పండి, లేక నో అని చెప్పండి అమ్మా. సాధ్యం కాదు. కానీ సాధ్యమే. సాధ్యం కాదు ఎప్పుడంటే నువ్వు వెనక జేబులో చేయబెట్టి చిల్లర తీసి ఆ చిల్లరలో కూడా ఏడతావే, అప్పుడు సాధ్యం కాదు. తెలిసిపోద్ది ఎంత వేస్తున్నావు అని. అదే కుడి చేత్తో జేబులో చేయబెట్టు, ఎంత పోయిందో నీకు తెలుసా? సాధ్యం కదా? చెప్తాను తల్లి. చిన్న చిన్న విషయాలు తల్లి మనం పట్టించుకో. ఎందుకంటే మనకేం అవడంలా, మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా మనకు అన్నీ జరిగిపోతున్నాయి. మనం కోల్పోయేది ఏంటో ఈరోజు దేవుడు చూపిస్తున్నాడు. ఏం కోల్పోతున్నావు? ఇహలోకంలో నీ ఆస్తిపాస్తులు కోల్పోవు, నీ అందచందాలు కోల్పోవు, నీ చదువు, నీ హోదా, నీకు ఇంకా ఏదైనా కావాలంటే వచ్చి కుప్పలు తెప్పలుగా పడతా ఉంటాయి. ఎన్ని కోల్పోవు. అది చూసి దేవుని కృప, దేవుని ఆశీర్వాదం, అమ్మ పంపించిన దీవెన అక్కడి నీ అసలు గ్రంథంలోనే కొట్టేసి ఉంటాడు అక్కడ.
జీవ గ్రంథంలో మన పేరు ఎక్కించబడాలి. ఆ ఎక్కించబడిన వారి పేర్లు వారు కలిగిన వారే పరలోక రాజ్యము చేస్తారని. ఉన్న దాంట్లో తృప్తిపడి మనం జీవించాలమ్మా. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. అద్భుతమైన పాట. దేవుడు వారికి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి ఆ సమయానికి తగినట్టుగా కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కొంచెం మాత్రం మనకు కష్టం వస్తే ఏంటనండి పాస్టగారండి ఎంత భక్తి చేసినా ఈ చందాలు కూడావే కానీ ఇటువంటి చిన్న చిన్న వాటిల్లో నేను తప్పిపోతున్నాను అన్న ఇంగిత జ్ఞానము మనలో లేకుండా పోతుంది. ఇంకోటిగా చూసుకున్నట్లయితే నేను త్వరగా ముగిచ్చేస్తున్నాను. చిన్న బిడ్డలు ఏ ఆధారము లేకుండా నేను నా సంపాదన మీద బతుకుతానంటాడా? జాయిగాడికి సంపాదన ఉందా? వాడు ఎవరి మీద ఆధారపడాలి? తండ్రి మీద ఆధారపడాలి, తల్లి మీద ఆధారపడాలి. అలా ఆధారపడిన జీవితము చిన్న బిడ్డది. అలా నువ్వు పరలోకమున్న తండ్రి మీద ఆధారపడి జీవిస్తే పరలోకం నీకు తప్పకుండా ప్రార్థించబడుతున్నట్టున్నాడు ఇక్కడ. నీ మీదే కదా నాయన మేము ఆధారపడి జీవించేది. నీవు లేకపోతే ఒక్క క్షణము కూడా మేము బ్రతకలేము, ఈ లోకములో మా మనుగడను కొనసాగించలేమని మనస్ఫూర్తిగా నువ్వు ఉదయకాలంలో ప్రార్థన చేయగలుగుతున్నావా? చూడండి, అసలు ప్రతి బిడ్డకి ఒక చంటి బిడ్డకి ఒక మనిషికి ముగ్గురు తండ్రులు ఉంటారంట. మళ్ళీ తప్పుడు అర్థాలు తీసుకోపాకండి. ముగ్గురు తండ్రులు. ఒకటి మన సృష్టికర్త అయినటువంటి దేవుడు, మూడో తండ్రి ఒకటేమో పరమ తండ్రి సృష్టికర్త, రెండోది మీ నాయన, మూడు అది కదమ్మా. మరి ఏందమ్మా, నిన్ను ఆధ్యాత్మికంగా పెంచి పోషించి దేవుని వాక్యముతో గద్దిస్తూ నీలో ఉన్న తప్పులు తెలియజేస్తూ నిన్ను నరకానికి పోనీయకుండా కొంచెం గద్దించో, కొంచెం గట్టిగా అరిచో, కొంచెం గంభీరంగా మాట్లాడో, నీకు మధ్యవర్తి ఆయనేనమ్మా, ఈ ఆత్మీయ తండ్రి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరి మీద ఆధారపడాలా? తండ్రి మీద ఆధారపడాలా, పరలోక తండ్రి మీద. భూలోకంలో ఎవరి మీద ఆధారపడాలా? ఆ ఆత్మీయ తండ్రి మీద కాదు, ఆ అసలు తండ్రి మీద, మనకి జన్మనిచ్చి తండ్రి మీద ఆధారపడాలా. మూడోదిగా చూస్తే ఆత్మీయ తండ్రి మీద కూడా ఆధారపడాలా. ఏంటి తండ్రి 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 అంటున్నాడు ఈయన? మేము మా మీద ఆధారపడరా? వాడికి పాలిచ్చి పెంచేది మేము, వాడికి ముడ్డి దుడిచేది మేము, మూతి దుడిచేది మేము. నిజమే తండ్రి, నువ్వు లేకపోతే అసలు నువ్వు బయటకు వస్తావా? ఈ రూపం వస్తుందా మాకు? కానీ మేము ఈ యొక్క చక్కటి దేహాలతో అన్ని అవయవాలు చక్కగా ఉన్నదే రూపించబడతాం. కానీ తండ్రి నంబర్ 1. ఎందుకు? నువ్వు ఎవరో అమ్మాయి నువ్వు ఎవరో అమ్మాయి? ఎవరైనా రమేష్ నీ నాన్న. నువ్వు ఎవరో అమ్మాయి? కుమారమ్మ. ఎందుకనేటమ్మా, ఒక
బిడ్డ తండ్రి నడువులోంచి వస్తాడంట, ఒక బిడ్డ తల్లి గర్భంలోంచి వస్తాడు. కాబట్టి తండ్రికి ఆ వంశము, ఆ పారంపర్యము అది కనుక ఆ తండ్రి మీద మనము ఆధారపడాలా. మనమందరము ముగ్గురు మీద, ఆ చిన్న బిడ్డలు ఎవరి మీద ఆధారపడతారు ఎక్కువగా? పరమ తండ్రి అంటే వాడికి, ఆయన మీద మనం ఆధారపడాలా. లాస్ట్ చివరిదిగా చూస్తే చిన్నపిల్లలకి అసంతృప్తి అనేది ఉంటుందా? దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అసంతృప్తి ఎవరికన్నా ఉంటుందా? చిన్నపిల్లలకి మనకు ఉంటుంది కదా. ఎంత చెయ్యి, కొంతమందికి తృప్తి అనేది ఉండదు. ఏం చేసావు? క్రిస్మస్ కి 2 జతలు కొనిస్తే ఆ పక్కింటి 4 జతలు, 2 డ్రెస్సులు గుర్తిస్తే కానీ పెద్దవాళ్ళకి పప్పు అయితే ఇంత తింటావు, పలావ్ అయితే 3 బేసీలు తింటావు, ఎక్కకపోయినా అనుకునేదాకా తృప్తి లేని జీవితం అది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి యవ్వనస్తుడు, ఇంటర్మీడియట్ స్టూడెంట్ అనుకుందాం. మన గమ్యం ఎక్కడికి, మన తుది గమ్యం ఏమిటి అని తెలుసుకోకుండా బ్రతుకుతున్న ఆ బిడ్డ ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు, ఎంసెట్ ఎగ్జామ్స్ రాశాడు, డాక్టర్గా అతనికి సీట్ వచ్చింది. డాక్టర్ కాలేజీలో జాయిన్ అయ్యేదానికి ఫస్ట్ డే వెళ్ళాడు. వెళ్ళిపోయి ఒకసారి కాలేజీ చూసి నేను డాక్టర్ని అయిపోతున్నాను అనుకున్నాడు. మనస్సాక్షి వెంటనే అడిగింది, డాక్టర్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఏముంది, మంచి హాస్పిటల్ పెడతాను, సొంత హాస్పిటల్ కూడా కట్టించేస్తాను, తర్వాత ఇంకేముంది నేను తర్వాత పెళ్లి చేసుకుంటాను. వెరీ గుడ్. తర్వాత ఈ పెళ్లిగా చేసుకుంటే అంటే పిల్లలు పుట్టుకొస్తారు కదా. వెరీ గుడ్. ఎంతమంది పిల్లలు? 2 చాలు, ఒకడు ఇంజనీరు, ఒకటి డాక్టర్. తర్వాత వాళ్ళకు కూడా బాగా ప్రయోజకులు చేస్తాను, వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తాను. తర్వాత వాళ్ళకు కూడా పిల్లలు పుట్టుకొస్తారండి. అంతరాత్మ అడుగుతుంది ఈయన్ని, దానికి సమాధానం ఇస్తూ వస్తున్నాడు ఇతను. రైట్, వెరీ గుడ్. వాళ్ళకు కూడా పెళ్లి చేస్తావు, పిల్లలు వాళ్ళతో కాలక్షేపం చేస్తావు. ఆ తర్వాత ఏముంది, నాకు కొంచెం వయసు అయిపోద్ది కదా, కొంచెం నీరసం వస్తుంది కదా, అందుకని రెస్ట్ తీసుకుంటా ఉంటాను. రెస్ట్ తీసుకుంటావా? వెరీ గుడ్. తర్వాత ఏంటి, ఏముందండి, ఇంకా సావే కదా. సాదేనా? తర్వాత అక్కడికి సమాధానం అన్నిటికీ ఇచ్చాడు, కానీ సమాధానము మనస్సాక్షికి నీ చావు తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు అని మనస్సాక్షి అడిగితే సమాధానము లేదు. సోఫా నేను ఇంకా డాక్టర్ చేరక ముందే ఇదంతా చుట్టుకొని వచ్చేసాడు. అప్పుడు అతనికి ఒక పశ్చాత్తాపము, మారు మనసు కలిగి, నిజమే కదా, ఎంత చేసినా నేను చావాల్సిందే, చచ్చిన తర్వాత ఏంటి అని అతనికి తెలిసిన గ్రంథాలన్నీ తిరిగేశాడంట. ఎక్కడా సమాధానం దొరకలేదు. నా దేవుడు రాసినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో తర్వాత నువ్వు పరలోకం పోవాలంటే ఇలా ఉండు, నరకం పోవాలంటే అలా ఉండని సమాధానం దొరికిందంట. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ముగింపులోకి వచ్చేసే తల్లి, దేవుడు ఈరోజు మనతో మాట్లాడినటువంటి అంశం ఏంటయ్యా అంటే, ఎటువంటి వారు పరలోక రాజ్యం చేస్తారు? చిన్నపిల్లల మనస్తత్వం కలిగి వారి స్వభావం కలిగి ఉన్నవారు మాత్రమే పరలోకం చేస్తారు. ఆ చిన్నపిల్లల మనస్తత్వంలో ఏమేమి స్వభావాలు ఉంటాయి, వాళ్ళల్లో ఏమేమి స్వభావాలు ఉండవు. ఆ ఉండని స్వభావాలు నీలో ఉంటే వెంటనే నువ్వు అవి తొలగించుకొని ఆ చిన్న పిల్లల్లాగా మారితేనే గాని నీవు నిశ్చయంగా పరలోక రాజ్యాన్ని చేరవు అని చెప్పి మనం మొట్టమొదటిగా ప్రారంభంలో వాక్యం చదువుకున్నాం. చిన్నపిల్లల్లో ఏముండవు? నంబర్ 1 గర్వం ఉండదు. చిన్నపిల్లలో ఏముండదు? నంబర్ 2 పగ, ద్వేషం ఉండదు. నంబర్ 3 చిన్నపిల్లలో ఏముండదు? అసూయ ఉండదు. 4
ఏముండదు, వేషధారణ, నటన. ఓ అసలు వాళ్ళకి ఏం తెలుసమ్మో వేషధారణ, నటన. మనలో టన్నులు ఉంటది నటన, టన్నులు ఉంటుంది వేషధారణ. చెప్పానే, చూచి కూడా నమస్కారం పెట్టరు, వందనాలు పెట్టరు అని చెప్పి. రే అంటే అటు తిరిగి ఉంటాడు, వింటాడు. పవన్ గారు రే పవన్ అన్నాను అనుకో, తిరగని అన్నట్టుగా అటు తిరిగి ఉంటాడు. పక్కన ఉంటాడు, రే అంకుల్ పిలుస్తున్నారు, అంకుల్ పిలిచారు అంకుల్. అది చిన్న పిల్లాడు అనుకోండి, ఏ నానా అంటే చాలు. వాడు ఎక్కడో రోడ్డు మీద ఉన్నా అడిగించు, అంకుల్ ఇచ్చారు కదా నన్ను. వేషధారణ, నటన లేని జీవితం అది చిన్నపిల్లలు. మనం కూడా అలాగే ఉండాల. తర్వాత చిన్నపిల్లలు ఎవరి మీద ఆధారపడి చేస్తారు? తండ్రి మీద ఆధారపడి. మనం ఎవరి మీద ఆధారపడాలి? మన పరమ తండ్రి మీద ఆధారపడాలి. పరమ తండ్రికి మనకి మధ్యవర్తిగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక తండ్రి మీద ఆధారపడాలి. ఈ లోకంలో నువ్వు పెంచి పోషింపబడాలి అంటే నీకు జన్మనిచ్చిన తండ్రి మీద ఆధారపడి ఉండాలి. చివరిగా చూసినట్లయితే తృప్తి కలిగి ప్రశాంతంగా జీవించాలి. చిన్నపిల్లలు ఎలా, వాళ్ళకి అసంతృప్తి అనేది ఉంటుందా? వాళ్ళకి అశాంతి అనేది ఉంటుంది? అసలు వరీస్ ఉంటాయా వాళ్ళలో? ఏముండవు. చక్కగా జీవిస్తారు. కనుక అటువంటి స్థితి దేవాది దేవుడు మనకు ఈరోజు అనుగ్రహించును గాక. తలను వంచండి, మోకరించగలిగిన వారు మోకరించండి. ఒక్క 2 నిమిషాలు. నిజంగా నీలో ఆ గర్వం ఉంటే ఈరోజు అలాంటి కన్నీటితో దేవుని పాదాల ముందు దాన్ని వదిలే. ఎవరి మీదన్నా నీకు పగ, ప్రతీకారం, ద్వేషం ఉంటే వెంటనే వాటి నుంచి విడుదల పొందుకో. అడుగు తండ్రిని అడిగితే ఆయన తప్పకుండా నీ మాటలను, నీ పశ్చాత్తాపంతో కూడిన విజ్ఞాపనను వింటాడు. నీలో ఉన్న ఆ మస్టు, ఆ మురికి పరలోక రాజ్యం చేరకుండా నిన్ను ఆపుతున్నటువంటి చిన్నపిల్లలలో లేని నీలో ఉన్న ఆ గుణగణాలు ఆయనే తీసేస్తాడు. మనల్ని నరకానికి తీసుకువెళ్ళాలని మన పరమ తండ్రి ఆశిస్తున్నాడా? ప్రతి నిత్యము ఆయనతో మనం గడపాలని, ఆయనతో జీవించాలని, ఇహలోకంలో ఉన్న పరలోకం పోయినా ఆయనతోనే ఉండాలని ఆయన ఆశ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్వరు చక్కని అవకాశాన్ని పోగొట్టుకోవు. ఈ వర్తమానాన్ని నువ్వు లైట్ గా తీసుకున్నావా? నువ్వు ఏం కోల్పోతావో దేవుడు చెప్తున్నాడు. పరలోక రాజ్యమే నువ్వు ప్రవేశించకుండా పోతావా? ఇంకా లోకము పట్టుకొని వేలాడుతున్నావా? ఇంకా టైం ఉందిలే బాప్తిజం తీసుకునే దానికని నిర్లక్ష్యం చేస్తున్నావా? వాన రాకడా, ప్రాణం పోకడా ఎప్పుడు ఎవరికి తెలియదు. రక్షణ మార్గాన్ని ఎంచుకున్న నీవు ఆ రక్షణ మార్గంలోనే కొనసాగించబడుతూ దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించడానికి సిద్ధపడు. ఖచ్చితంగా దేవుడు మనందరికీ ఆ కృపను అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా స్తోత్రం నాయన. ఈ జూన్ మాసంలో 3వ పునరుద్ధార దీపారాధనలో పాల్పంచుకున్నటకు
నీ వాక్యాన్ని ధ్యానం చేసుకునేటప్పుడు పాటల ద్వారా నేను మహిమపరచుకునేటప్పుడు స్తుతి ఆరాధనలో నీ శక్తిని బలాన్ని ఆత్మను పొందుకునేటప్పుడు మీరు ఇచ్చిన నీ నడిపింపును బట్టి స్తోత్రాలు. ఎందుకంటే అయ్యా ప్రార్థన చేసి నీ అధ్యక్షతకు ఈ ఆరాధన అప్పచెప్పాం కనుక మమ్మల్ని ఎప్పుడూ సిగ్గుపరచదు లేదు తండ్రి. దీనుడైన నీ బిడ్డలు ఎంతో ఆశగా ఆసక్తిగా ఈ వారము నా ప్రభు నాతో ఏం మాట్లాడబోతున్నాడు, ఈ వారము నా ప్రభు నాలో ఉన్న ఏ లోపాన్ని ఎత్తి చూపించి నేను సరిదిద్దుకునే విధంగా నాకు బోధ చేయబోతున్నారని ఆశతో వచ్చాను నా తండ్రి. ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచారని నేను భావిస్తున్నాను. ఎస్ మై లార్డ్, చిన్న చిన్న విషయాలే పరలోక రాజ్యంలోనికి మీరు ప్రవేశించలేరని మీ నోటితో మీరు చెప్పారు తండ్రి. గర్వము, అసూయ, పగ, ద్వేషము, వేషధారణ నా తండ్రి, ఒకరి మీద ఆధారపడకుండా నిర్లక్ష్యంగా జీవించడం నా తండ్రి, మాలో ఉన్న ఆ కొద్దిపాటి ఈ అలక్షణాలను మేము సరిదిద్దుకుని మమ్మల్ని గాయపరిచిన వారిని మేము తిరిగి గాయపరచకుండా, శత్రువులు మాకు లేకుండా, ఒకవేళ ఏదైనా పాత శత్రువులు ఉంటే వారిని కూడా క్షమించి వేసి, గర్వపు మనసు కలిగి ఉంటే నాకున్న ఆస్తి పాస్తులు అందచందాలను బట్టి, ఉద్యోగపు హోదాలను బట్టి యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి పెట్టుకుంటున్నాను నా పర్వతాన్ని. అందరికీ వందనాలు. మరి ఈ సమయంలో కృతజ్ఞత కానుకలు సమర్పించుకునేటప్పుడు సిద్ధపడి ఉంచిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి త్వరగా ముందుకు రండి. వింతపడిన వాక్య భాగంలో ఎవరు భయపడవద్దు, బెదిరిపోవద్దు. చక్కగా దేవుడు మనల్ని బలపరిచారు. ఆ ప్రకారంగా మనం నడుచుకుంటే నిత్యరాజ్యం మనదే, వారసత్వం మనదే. కనుక ఆ రీతిగా మనల్ని దేవుడు ఈ యొక్క ఆత్మీయాత్రలో నడిపించను గాక. ఏమ్మా సహోదరి చిన్న సాక్ష్యం చెప్తారు. అరే ఇది కూడా చేతికి మా చిన్నమ్మాయికి వెంకటేశ్వర పాప ఏమైందంటే మా వారి వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. సైకాట్రిస్ట్ చూపిస్తే ఈ పరిసర ప్రాంతాలను అసలు ఉంచొద్దు, దూరంగా తీసుకెళ్ళదు, ఎక్కడికైనా సరే పాపలను. అది ఏడుస్తూ చెవు నొప్పి వచ్చేసింది. అది మళ్ళీ ఏంటి స్పెషలిస్ట్ చూపించాను. చూపిస్తే 1 వీక్ లో దగ్గర వెళ్ళి చేసి అని కూడా వెయిట్ చేశారు. అప్పుడు మంగళవారం ఆ టైంలో పర్లేదు, ఇప్పుడు బాగానే ఉంది. ఆ తర్వాత వీళ్ళ ఫ్రెండ్ కి మాట్లాడింది. ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడితే ఇలా జరిగింది అని చెప్పింది. ఎందుకు నాకు బాగట్లేదు అంటే ఇక్కడ వేకెన్సీ ఉంది డాక్టర్ అని అంటే రాజమండ్రి దగ్గర గోకవరం పక్కన కృష్ణపాలెం ఉంది. అక్కడ అంటే వాళ్ళ ట్రస్ట్ అనమాట, వాళ్ళ ట్రస్ట్. వాళ్ళ వీళ్ళదేమో చర్చి, మన ఆసియన్ చర్చి, స్కూల్ అలా ఆ పూర్తి పైన చూస్తారు. వీళ్ళ పెదనాన్న గారి ఉంది, హాస్పిటల్ ఉంది. లేడీ డాక్టర్ కావాలన్నాడంటే 70K అంటే 70,000 జీతము అనేసరికి ఇంకా బాగా క్లోజ్. మా తమ్ముడును ప్రజ్ఞాకి చూసి వచ్చారు. బాగానే ఉంది కానీ దూరం అనేసి ఇంక వీళ్ళెవరో ఒప్పుకోలేదు. ఇంకా నాకేంటంటే వాళ్ళ డాడీని చూసేసి పన్నీర్ అయిపోయింది. వీళ్ళ పెళ్ళి ఎదురుగానే చర్చి అది. వాళ్ళంతా అసలు చాలా రిసీవ్ చేస్తున్నారు. అందులో వాళ్ళ ఫ్రెండ్ కోచింగ్ చెప్పింది. ఇంకా ప్రజ్ఞ వస్తుందని వాళ్ళ అక్క కూడా అబ్రాడ్ నుంచి వచ్చిందని చెప్పి తను హైదరాబాద్ నుంచి వచ్చింది. బాబా
అసలు రావడం మాత్రమే ప్రెగ్నెంట్ హక్ చేసుకుని అసలు చాలా నాకైతే చాలా సంతోషం వేసింది. కానీ చూడమని చాలా భయపడ్డాను. అక్కడ పరిసరాలు మనుషులు అసలు వాళ్ళ పేరెంట్స్ అయితే ప్రెగ్నెంట్ మాకు ఎందుకు ఇంత ఇల్లు వాళ్ళకి చాలా పెద్ద హౌస్ అన్నమాట. మీకు సపరేట్ రూమ్ ఉందమ్మా అక్కడే ఉందంటే వద్దు దానికి మేము మమ్మీ ఉంటారని మేము సపరేట్ హౌస్ తీసుకున్నాం. వేరు ఇక్కడే ఉంటామని మాకు అంటే ఎదురునే దగ్గర అనమాట. వాళ్ళ ఎదురుగానే తీసుకున్నాం ఇల్లు. ఏదైనా అవసరం అయితే వాళ్ళు ఉంటారు కదా అనేసి. ఇప్పుడు పెద్ద పాపకి ఎగ్జామ్ ఉంది, ఎల్లుండి నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్. ఆ పిల్ల గొడవ చేస్తే మీరు అక్కడ నన్ను తీసుకొచ్చింది. నేనేమో అక్కడి నుంచి రాలేను. ఈ పాప నేను అలాగే వచ్చాము. రేపు ఒక్కటే వెళ్తుంది, ప్రేర్ చేయండి కొంచెం. కానీ బాగానే ఉంది. ఆగస్టు 3వ తారీఖు నేను పీజీ ఎగ్జామ్ ఉంది. ఈ 4 నెలలు 3 నెలలు పట్టిద్దామా. ఆ 3 నెలలు 4 నెలలు కూడా నాకేంటంటే ఇంట్లో కూడా నేను అనిపించింది ఆ బాబుకి, అమ్మ ఇంకా ఓపెన్ చేస్తే ఏమైపోతావు అమ్మా, నువ్వు డిప్రెషన్ లో వెళ్ళిపోతావు అందుకే ఆఖరి డిప్రెషన్ లో వెళ్ళిపోయింది. చాలా భయస్తుంది నాకైతే. ఇంకా అక్కడ జాబ్కి వెళ్ళాక ఈ 1 వీక్ నుంచి ఆ చదువుకుంటుంది, చక్కగా జాబ్ చేసుకుంటుంది. అక్కడ వాళ్ళ పేషెంట్స్ కూడా ప్రెగ్నెంట్ చాలా చాలా మంచి డాక్టర్ అని చెప్పి అన్నారు. 1 వీక్ లోనే మంచి రిజల్ట్ వచ్చింది. ఈ చిన్న సాక్షి దేవుడు గురించారు. ఎంత అద్భుతమైన సాక్ష్యం అంటే ఈ సహోదరి విజయశ్రీ గారిది వాళ్ళ కుమార్తె టోటల్ వాళ్ళ నాన్నగారు ఇంటి బాధ్యత తీసుకోలేదు. వాళ్ళ చిన్నతనం నుంచి ఆ తల్లి కష్టపడి చదివించింది. ఏ చదువులు మామూలు బిఏ ఈ కాదు, ఎంబీబీఎస్ చదివించింది. ఇంకో పాపని బిఎస్సి నర్సింగ్ చదివించింది. మరి ఈరోజు డాక్టర్ ప్రెగ్నెంట్. స్టార్టింగే 70,000 జీతం. ఎవరికి ఇస్తారో మీరు చెప్పండి. హరేగా నాకైతే నిజంగా ఫోన్లో చెప్పిందమ్మా ఆ సహోదరి, నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను ఇందిరాంటి దగ్గర. నేను ఇందిరాంటి చాలా దేవుణ్ణి మహిమపరుచుకున్నాను. ఎక్కడ వాళ్ళని నాయన ఇలా తీసుకొచ్చాను. ఇంకా పీజీ చేస్తున్నారు, తన స్పెషలైజేషన్ ఏదో ఒకటి హార్ట్ స్పెషలిస్ట్, కన్ను అలాంటివి చేయాలని ఆశ. స్టిల్ వాళ్ళ ఫాదర్ సపోర్ట్ ఏం లేదు. లక్షలు కట్టారు. ఆ లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి మొత్తం ఇక్కడ తెలిసేది లేదు. వాళ్ళకి తెలిసిన వాళ్ళే ఆ పిల్లల చదువు చూసి ఆ ఉన్నత స్థితిలోకి పోవడం చూసి, అభివృద్ధి చూసి, మేము మీకు అప్పుగానే ఇస్తున్నాం, వడ్డీ తీసుకోం, నువ్వు కూడా దానికి బాధ్యురాలు కాదు, చదువుకుంటున్న నీ కుమార్తె డాక్టర్ అయిన తర్వాత ఆమె తీరుస్తుందిలే అన్నారు. ఉన్నారమ్మా ఇంకా అటువంటి వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరమ్మా ఈరోజు కనుక దేవుని మీద ఆధారపడి జీవించడం నేర్చుకుంటారు. అన్యులలోకి వచ్చింది అమ్మాయి. వేదానికి లేదనేవాడంట, కల్పిస్తేవాడంట. ఆ స్థితిలో అన్యులలోంచి వచ్చి రక్షింపబడి బాప్తిసం దొంగతనం అనే ఇదంతా మేము పరదాలు కట్టాం, అక్కడ చూస్తాడేవాడండి. బాప్తిసం ఇచ్చి ఆ సహోదరికి ఆ విశ్వాసమే ఆమెని బలపరిచిందా లేదా, శోధన వచ్చిందని దేవుని మీద అడిగితే ఇక నీ బతుకు ఎవడేం చేయగలడు? ఇప్పుడు నేను చేసిన తప్పుకి నా తండ్రి బాధ్యుడా? నేను దొంగతనం చేశానమ్మా, పట్టుబడ్డాను, మా వీధంతా తారా ప్రకాష్ దొంగ దొంగ అన్నారు. మా నాన్నగారికి దాంతో సంబంధం ఏంటి? జస్ట్ నన్ను కర్ణాడు అంతే. మా నాన్నగారు నీతిమంతుడే, భక్తిపరుడే. మా నాన్నగారు వెంటనే అని చర్చి మానేస్తే, దేవుని దగ్గరికి రావడం మానేస్తే, ప్రార్థన చేయడం మానేస్తే నీలో కష్టాలు పెరిగిపోతాయా? సమాధాన పడతావా? చెప్పాలా? కష్టాలు పెరిగిపోతాయి. ఇంకా
ఈ యొక్క పాయింట్ తెలుసుకోకుండా చిన్న శ్రమ వస్తే గుడి మాని కానుకలు కృతజ్ఞత కానుక వేశారా? ప్రార్థన చేస్తాను. ప్రభు స్తోత్రం నాయన, ఇదిగో నీ ప్రియ కుమార్తె నా సహోదరి సమర్పించుకున్న ఆ కృతజ్ఞత కానుకను మీరు ముందు అంగీకరించండి, స్వీకరించండి. నూరింతల ప్రతిఫలము ఆశీర్వాదము ఆ కుమార్తెకి దయచేయమని యేసు నామములో పెట్టుకుని ప్రార్థిస్తున్నా నా పరమ తండ్రి. రాష్ట్ర దగ్గర సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము సనము సమయమును ప్రభువకుడు ఇసామును అర్పణ ఇమ్మనెను, అబ్రామును అడిగెను ప్రభువకుడు ఇసామును అర్పణ ఇమ్మనెను, ఇదిగను నీ దేహము సనము సమయమును. మంచిది నాన్న. మరి నాది కూడా చిన్న సాక్ష్యం ఉంది, పెట్టారా? మరి గడిచిన 4వ తేదీ ఉదయకాల తీసుకెళ్లారు. ఆ నైట్ అంతా ఉంచారు. నెక్స్ట్ డే మధ్యాహ్నానికల్లా రూమ్ షిఫ్ట్ చేసేసారు. మరి కొన్ని మధ్యలో కొంత కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. తర్వాత ఆంటీ సాక్ష్యం చెప్పుంది. మరి రాత్రి 11:30 గంటలకు డిశ్చార్జ్ చేశారు. ప్రాణాలు కుంగిపోవడం అంటారే, అలా అయిపోయిందమ్మా. డిశ్చార్జ్ అని ముందు రోజు చెప్పాడు ఆయన, డాక్టర్ గారు. నిన్న కదా డిశ్చార్జి, ముందు రోజే రేపు మీకు డిశ్చార్జ్. అదిగో ఇంకో అద్భుతమైన సాక్షి వెనకాల గల పని వేసుకుని వచ్చి కూర్చున్నారే మా సీను గారు. వారి పేరు శ్రీనివాసరావు గారు. మన శేషమ్మ స్తోత్రం చెప్పు, హల్లెలూయా. కొట్టు చప్పట్లు కొట్టి ప్రార్థన చేసుకున్నాం. ధర్మపురి ఆదిత్య అనే ఒక కుమారుడు సమస్యలతో కుటుంబ సమస్యలతో ఏదో బాధపడుతున్నారట. వారి గురించి ప్రార్థన చేయమని చెప్పారు కాబట్టి పేరు గుర్తు పెట్టుకోండి. ధర్మపురి అమ్మా హాస్పిటల్లో మరి ఇక్కడ సమస్యలు అన్నారు. అనారోగ్యం అవుతాకే అప్పుడు నాకు అర్థమయ్యాడు తల్లి. వెరీ గుడ్. హాస్పిటల్లో ఉన్నారంట ధర్మపురి ఆదిత్య. మరి ఆ బిడ్డ అతి త్వరలో స్వస్థత పొందుకొని నానా రేపు ఆపరేషన్ మా కాబట్టి పరిస్థితి రేపే ఆపరేషన్ కాట. మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆదిత్య తలలో వంచండి, లేచి నిలబడండి. కృపగల దేవ, జీవం గల తండ్రి, జీవాధిపతి మా ప్రభువా, ఈ మధ్యాకాల సమయంలో ప్రార్థన చేసి ప్రారంభించిన ఈ 3వ పునరుద్ధారణ దినపు ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు. ఇదిగో ఈ ఆరాధన అంతటిని ఎంతో సంతోషంగా సమాధానంగా ఆయన ఒకరి యందు ఒకరు మేము అభిమానము కలిగి ఒకరికొరకు ఒకరము ప్రార్థన చేసుకుని ఒక సంఘ బిడ్డలుగా మమ్మల్ని సమకూర్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన మరి ఇందిరాను చక్కగా ఆ డిశ్చార్జ్ చేసి గడిచిన రాత్రి గృహానికి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ఆయన మరి ప్రజ్ఞమ్మకు మీరు ఇచ్చిన ఆ జాబ్ నిమిత్తమై కోటి వాళ్ళు నాకు చెల్లిస్తున్నాను. మరి ఆ యొక్క రాజమండ్రి పరిసర ప్రాంతంలో ఆ బిడ్డ పనిచేస్తూ ఉండగా మీరు తోడు నీడగా ఉండి ఆ బిడ్డకు కావాలని అనుగ్రహించండి. ఏ దీపమ్మ విషయంలో కూడా మీ చిత్తాన్ని నెరవేర్చండి. ఆదిత్యాలు మరి ఆ యొక్క ఆపరేషన్ నా తండ్రి రేపు జరగబోతూ ఉండగా మీరే ఆ థియేటర్ని శుద్ధీకరించండి. ఆపరేషన్ కు ఉపయోగించే పరికరాలను శుద్ధీకరించండి. ఆపరేషన్ చేస్తున్న డాక్టర్లో మీ జ్ఞానాత్మను ఉంచండి. వారి చేతులు మీరే స్వాధీనపరుచుకొని సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ జరిగించి సజీవుడిగాను సంపూర్ణమైన ఆరోగ్యం పొందిన వాడిగా ఆదిత్యను మాకు తిరిగి అర్థం చెప్పమని కోరుకుంటున్నాను. అలాగే శ్రీనివాసుని కూడా నాయన ఎంత ప్రమాదకరమైన స్థితి నుంచి కాపాడి ఈరోజు
చక్కగా మందిరానికి వచ్చే మరి నడిపింపులు ఇచ్చారందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నిన్ను నమ్ముకున్న బిడ్డలను మీరు ఎప్పుడు సిగ్గుపరచలేదు, సిగ్గుపరచరు నాయన. మేమే తొందరపడి చిన్న చిన్న శోధనలకు మా బుద్ధిని మేము బయట పెట్టుకుంటున్నాం తండ్రి. మా యొక్క విశ్వాసము లేని బుద్ధిని బయట పెట్టుకుంటున్నాం నాయన. నా తండ్రి, మా బిడ్డల్లో 99% అటువంటి బుద్ధి ఉన్న వాళ్ళే లేరు కనుక అందరూ నీకు లోబడి మీరంటే భయభక్తులు కలిగి జీవిస్తున్న బిడ్డలే కనుక మీరందరితో మీరు ఉండండి, కాపాడండి, మీరు అక్కర్లు తీర్చండి. అనారోగ్య పరిస్థితులు ఎవరైనా ఉంటే వారికి స్వస్థతనివ్వండి. మరి ఆర్థికంగా ఇబ్బందులు కలిగి ఉంటే వారందరికీ ఆర్థికంగా బలపరచండి. సంపూర్ణమైన శాంతి, సమాధానము, సమృద్ధి, సంతోషములతో వీరందరినీ నింపి నడిపించమని మరి మంగళవారం మరి మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు జరుగుతున్న ఆరాధన, అలాగే శుక్రవారం సాయంత్రం 7:30 నుంచి 9 గంటల వరకు జరిగే ఆరాధనలో పాల్పంచుకున్నటకు సంఘాన్ని ప్రేరేపించమని కోరుకుంటూ, ఇదిగో నెలవారీ సంఘాలు కట్టటలో బిడ్డలు కొంచెం అలక్ష్యంగా ఉన్నారు, వారిని కూడా ప్రేరేపించి ఆ యొక్క కానుకలు సమర్పించుటలో వారి ముందుకు రావడానికి కృప చూపించి వారికి ఉజ్జీవాన్ని కలగచేయము. మా సమస్త పాపములు క్షమించి సకల దీవులతో నింపినేటి దినాశీర్వాదములతో నింపి పంపుమని యేసు నామములో ఈ ప్రార్థనని సమర్పించి ప్రతిమలాడి పెట్టుకుంటున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేర్చబడును గాక. మా ఆయనకి ఆహారం నేడు మాకు తాయిచ్చి, మా ఇళ్ల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. శోధంలో దృష్టిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నా మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబమునకును, సకల పరిశుద్ధులకును, ఆన్లైన్ లో మనతో పాటు ఏకీభవిస్తున్న బిడ్డలకును సదాకాలము తోడై ఉండును గాక. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయు నిశా, ఆశతో నీ సత్య వాగ్దానము ఈ మాయి మీద కుమారించుము దేవా, బ్రహ్మార ప్రేమ వర్షంబు కుమారించుము దేవా. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.